హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెమన్ రైస్ అనగానే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి అలాంటి లెమన్ రైస్ని ఒకసారి నేను చెప్పే పద్ధతిలో చేసి చూద్దాం. దీనికోసం ముందుగా వైట్ రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని కట్ చేసి జ్యూస్ పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, ఒక 1/2 ఇంచు ఎండు కొబ్బరి, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, పల్లీలు, ఎండుమిరపకాయ వేసి దోరగా వేయించాలి. కొంచెం కరివేపాకు, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి ఇంకాస్త మగ్గనివ్వాలి. కొంచెం పసుపు, ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ వేసి ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుముకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.